నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నేను 2 రోజుల కిందట 'సూసైకి అగ్గిరవ్వల్లే' ఆ పాట విన్నాను. ఈ మధ్యన పాటల్లో మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. ఇన్‌ఫాక్ట్ 'దేవిశ్రీ ప్రసాద్' 'పుష్ప పుష్ప పుష్ప' పాట కూడా మ్యూజిక్, లిరిక్‌ని డామినేట్ చేసింది. బట్ ఈ పాటలో లిరిక్ అంటే మన 'దేవిశ్రీ ప్రసాద్' గత సినిమాల్లో 'పుష్ప 1లో' 'స్వామి' పాట గానీ, 'పుష్ప 1లో' మన వెంకటేష్ 'చెప్పు స్టెప్' ఉన్న పాట గానీ, ఆహ్, రంగస్థలంలో అన్ని పాటలు గానీ, సాహిత్యానికి బోలెడంత వెసులుబాటు కల్పించారు మ్యూజిక్. బీట్స్‌తో గానీ వాటెవర్ ఇట్ ఈస్. ఈ పాట చాలా బాగుంది. మీరు అంటే ఇది కోయిన్సిడెన్సో ఏమో తెలీదు గానీ, మనకి 'పుష్ప 1' వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్పకి' పెళ్ళయ్యి 2 ఏళ్ళు అయింది అనుకుందాం. ఈ 2 ఏళ్లలో 'పుష్ప' ఎదిగాడు. ఎంత ఎదిగాడు అనేది ఆ మొదటి పాటలో చెప్పారు. 'పుష్ప పుష్ప పుష్ప వాడంత వీడింత' ద పార్ట్ గోస్ లైక్ దట్. సంబడీ ఎల్స్ థర్డ్ పార్టీస్ అంటే 'పుష్ప', 'శ్రీవల్లి' కాకుండా మిగిలిన వాళ్ళు 'పుష్ప' ఎంత ఎదిగాడు, వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్ ఫ్రమ్ ఔట్ సైడ్ అనేది చంద్రబోస్ చెప్పాడు. కానీ ఈ పాట మీరందరూ అనుకుంటుంది అది. కానీ 'పుష్ప' నా 'పుష్ప' ఇగో ఇలా ఉంటాడు అని ఈ అమ్మాయి పాడుకుంటున్నట్టుగా అంటే సాహిత్యం స్కీమాని డిజైన్ చేసుకున్నారు చంద్రబోస్. ఇట్స్ ఎ గుడ్ థాట్. వెల్ డన్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడి మీదికన్నా ఎదురెళ్ళిపోతాడు. కానీ తను ఏ పనికన్నా ఎళ్ళటానికి నేను ఎదురు రావాలి. నవాబులా నజరానాలు ఇచ్చేస్తాడు. కానీ నా దగ్గర అడుక్కుంటాడు. ఐ మీన్ అడుక్కుంటాడంటే యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మీసాల్లో రోషన్ చూసారు కానీ మీసం వెనక చిరునవ్వుని చూడలేదు. ఇట్లాగ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ పాట. ఈ పాట స్కీమ్ ఈజ్ వెరీ గుడ్. అంటే సాహిత్యం స్కీమ్ ఈజ్ వెరీ గుడ్. లిరిక్ ఈజ్ వెరీ గుడ్. శ్రేయ ఘోషాల్ గురించి చెప్పకపోతే తప్పవుతుంది. షీ డిడ్ స్ప్లెండిడ్‌లీ వెల్ దిస్ సాంగ్. I listen Hindi as well as in Telugu. Both my God amazing. ఓకే. ఆమె ఎందుకు సూపర్ స్టార్ సింగర్ అనేది ఈ పాట వింటే మనకు తెలుస్తుంది. ఐ హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు ఈ పాట ఎన్నో రికార్డులను బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమా ఈ పాట గురించి చూద్దామని కూడా అనుకుంటున్నాను. ఓకే. సో, ఈ ఈ స్టెప్స్ అంటే కపుల్ స్టెప్ అనో ఏదో దానికి పేరు పెట్టారు. దోస స్టెప్ లాగా. ఇట్స్ గుడ్. మీన్ సింపుల్ స్టెప్స్. ఆహ్, ఎవరు అంటే వేరే అతను 'పుష్ప' టీజర్ రివ్యూ చెప్పినట్టుగా దీనిలో ఈ మన కలర్ స్కీమ్స్ గానీ, ది కలర్ మనకి కనిపించే విధం గానీ, వివిడ్‌నెస్ ఆఫ్ ది కలర్స్ ఈ ఎక్స్‌ట్రార్డినరీలీ గుడ్ ఇన్ దిస్ ఎస్పెషల్లీ దిస్ మూవీ. మీరు కంపేర్ చేయండి చాలా టీజర్‌లు వచ్చుంటాయి, చాలా వచ్చుంటాయి. ది వే ది కలర్స్ ఆర్ ఫ్లేరింగ్‌లీ సీన్ అంటే మీ గ్రేడింగ్‌లో ఎంత ఎంత కలర్ ఎంత కావాలో అంత తెచ్చుకుని అది మనకి చూపించగలిగారు ఏ టెర్మినల్ మీదన్నా. ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెటీనా డిస్‌ప్లే ఇట్ విల్ బి మచ్ మోర్ బెటర్. ఫర్ ఆర్డినరీ హెచ్‌డీ మానిటర్ మీద చాలా అద్భుతంగా కనిపిస్తోంది. సో, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్స్. కుడోస్ టు దేవిశ్రీ ప్రసాద్, మన చంద్రబోస్, శ్రేయ ఘోషాల్ ఇంకా ఆఫ్‌కోర్స్ సుకుమార్ వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం ఈ పాట గురించి. సో, 'పుష్ప' నువ్వంతా నువ్వంతా అని బయట వాళ్ళనే దగ్గర నుంచి 'పుష్ప' ఇట్లాంటి వాడు అని మన శ్రీవల్లి చెప్పటం ఈ పాటలో ప్రత్యేకత. ఈ 2 పాటలు రిలీజ్ చేసిన దానిలో ప్రత్యేకత. థాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇష్టం. థాంక్ యూ. బాయ్.